ఈరోజు మన కిచెన్లో సన్నకార పుసని గుల్లగా క్రిస్పీగా రావాలి అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. కాబట్టి తప్పకుండా మీరు కూడా చూసి ట్రై చేయండి. పండగలప్పుడైనా పిల్లలకు స్కూల్కి స్నాక్స్ లాగా పెట్టడానికైనా ఒకసారి చేసి పెట్టుకున్నారనుకోండి, నెల రోజులైనా ఉంటాయి. చాలా బాగుంటాయి. అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే హెల్తీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపించాను. కాబట్టి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఇలా నేను చూపించిన పద్ధతిలో చేశారంటే ఎవరైనా ఈజీగా చేయగలుగుతారండి. అలాగే క్రిస్పీగా గుల్లగా టేస్టీగా ఉంటాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. కారపూస అంటే అందరూ శనగపిండితోనే అనుకుంటారు. అలా కాకుండా హెల్తీగా ఇలా కూడా చేసుకోవచ్చండి. శనగపిండి తినని వాళ్ళ కోసం ఇలా చూపించాను. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ కంప్లీట్ రెసిపీ కావాలి అంటే మాత్రం హ్యాపీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. దాంట్లో ఇలాంటి రెసిపీస్ ఎన్నో ఉన్నాయి. అన్నీ కూడా మీకు తప్పకుండా నచ్చుతాయి. ఫెస్టివల్ రెసిపీస్ కూడా ఉన్నాయి. అలాగే